హవాక్క ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫేమస్ అని ఇన్స్టాలో ఫేమస్ మీ అందరికి తెలుసు. ఎవరు నువ్వు ఎలా ఉన్నా? నేను ఇంకేం అడగలేదు. మీరు అడుగుతుంది నేనే చెప్తున్నాను. అది ఎందుకు వంకరలు తిరుగుతాను అంటే తిరగాలనిపించి తిరిగిన. ఏదో తేడాగా ఉందేంటి? నీ రీల్స్ లో ఎక్కువ చూసుకుంటే ఈ మధ్యన నువ్వెప్పుడు యాక్టింగ్ పర్పస్ కట్టుకుంటావు? నేను కూడా త్వరలో కట్టుకుంటాను. వస్తుందా ఆ దరిద్రం కూడా మాకు? దరిద్రమే లేదు, నేను చాలా అందంగా ఉంటాను సారీ కట్టుకుంటే. నేనైతే జబర్దస్త్ కోసమే యాక్టింగ్ కోసమే ఆ పర్పస్ లోనే వీడియో నీలో ఉన్న రసాలన్నీ చూపిస్తా. అందరు నాకు ప్రేమ. వైజాగ్ సత్య ఇచ్చాడా? నాకేం అంటే ప్రేమ అనురాగం ఏమైనా ఇచ్చాడా? డైలీ ఇస్తాడు, ఫోన్ చేసి పెడతాడు నాకు బాగా పెట్టించుకో. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా పిలిస్తే అయిపోరాది అంటే ఇష్టమా? నాకు కాసి అని పంచులు అంటే పిచ్చి, బాగా ఇస్తారు పంచ్. ఆయనతో ఒక్కసారైనా చేయాలని ఉంది. ఏంటి? స్కిట్, జబర్దస్త్ స్కిట్, ఫన్ వీడియో కలవాలి, నాకు బాగా ఇష్టం. నీ రీల్స్ లో బాగా వైరల్ అయిన రీల్ ఏంటి? కారుతుంది ఫ్రెండ్స్, అది బాగా వైరల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాదు, నీకు ఈ పిచ్ ఎప్పుడు నుండి అనిపించింది? అంటే పిచ్ అంటే నువ్వు అలా ఆ టైప్ ఆఫ్ పిచ్ కాదు, అంటే ఈ రీల్స్ లో ఇలాంటి గెటప్ లోనే కనిపించాలి అంటే అట్లా ఎత్తనే ప్రజలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి రాదే. ఏం ఎక్స్పెక్ట్? నాలో ఉన్న హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో అయితే వచ్చాను. సో ఈ మధ్యన కాలంలో పోడూరు ఫేమస్ పర్సన్ అయితే ఇన్స్టాలో కొంచెం బాగా రీల్ అవుతున్నారు అండ్ వైరల్ అవుతున్నారు. సో అబ్బాయి నేను లాస్ట్ ఒక 1 month నుండి చూస్తున్నా. ఈ మధ్యన ఎందుకో ఎక్కువగా మన హైదరాబాద్కి సంబంధించిన కొంతమందితో తిరుగుతున్నారు. అసలు ఏంటి రీజన్, ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అండ్ పోడూరు ఫేమస్ అవుదాం అనుకున్నారా ఏంటి, ఇవన్నీ స్టోరీస్ నాతో పాటు ఉన్నాయి. సో అనిల్ అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో. సో ఏంటి ఈ మధ్యన పోడూరు ఫేమస్ అంటున్నావు ఈ మధ్యన ఎక్కువ? అవునండి, అందరికి తెలిసి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. హవాక్క ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫేమస్ అని ఇన్స్టాలో ఫేమస్ మీ అందరికి తెలుసు. నేను ఇంకేం అడగలేదు. మీరు అడుగుతుంది నేనే చెప్తున్నాను. అది ఎందుకు వంకరలు తిరుగుతాను? అంటే తిరగాలనిపించి తిరిగిన. నీ రీల్స్ లో ఎక్కువ చూసుకుంటే ఈ మధ్యన ఈ ప్రతిదానికి రీల్కి ఇంట్రో ఇచ్చేటప్పుడు హాయ్ అంటారు కదా. సో ఎందుకు అలా అంటాను? హాయ్ అంటే నా డైలాగ్ అది, హాయ్ ఫ్రెండ్స్, అదే నా డైలాగ్, అందుకే అట్లే చెప్తా. సో అనిల్. అవును. అనిల్ ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ అయిందా? ఎక్కడైనా? ఫైనల్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు? అది 6th సెమ్ ఇప్పుడు. ఓకే, సెమిస్టర్ మీకు? ఓకే, రైట్. సో అంటే ఎప్పుడు ఇన్స్టా రీల్ స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? అండ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే ఉన్నాయి, నేను కొన్ని వీడియోస్ చూసా లాస్ట్కి వెళ్ళి, లోతుగా వెళ్ళి. సో స్టార్టింగ్లో మంచిగానే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఎందుకు ఇంత డిఫరెంట్గా తేడాగా ఉన్నాయి? తేడాగా అంటే అట్లేం లేదు, జస్ట్ నేను ఎంటర్టైన్మెంట్ చేద్దామని అలా చేశాను. స్టార్ట్ చేసిన ఫస్ట్ లైక్స్ ఏం రాలేదు, తర్వాత నా ఓన్ వాయిస్ తో ట్రై చేసిన, లైక్స్ వచ్చినాయి. ఇప్పుడు సో ఎవరో వాయిస్ తో చేస్తే రావట్లేదు, నీ ఓన్ వాయిస్ తో అయితే వస్తాయి. సాంగ్స్ చేసిన చాలా రాలేదు, ఓన్ వాయిస్ ట్రై చేసిన, డిఫరెంట్ గా చేద్దామని నేనే ఇన్స్టాలో చేసిన. ఏంటో డిఫరెంట్ అంటే సాంగ్స్ కి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాను, హాయ్ ఫ్రెండ్స్ అట్లా వెళ్ళాను, మా బావ వచ్చాడు, అట్లా డిఫరెంట్ గా. సో అంటే ఈ డిఫరెంట్ అంటే ప్రతి కాన్సెప్ట్లు వేరే వేరేగా ఉంటాయి, బట్ నువ్వు ఇదేంటి ఎంచుకున్నావు? అంటే ఇలా ఎంటర్టైన్ అంటే నేను నార్మల్ గా చేసిన, ఇన్స్టాలో లైక్స్ రాలేవు, సో డిఫరెంట్ కొద్దిగా కొత్త ట్రై చేద్దామని నేనే చేసిన. నైస్. సరే, రైట్, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నీకు ఉప్పల బాలుకి ఏంటి సంబంధం? మా అన్నయ్య నా డీపీ చూడండి, డీపీ కూడా ఉప్పల్ బాలనైనా ఉంటాడు, మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం బ్రైట్నెస్ పెట్టు, మాకు కూడా కనిపించదు. ఓకే, ఆడియన్స్ బాగా దగ్గర నుండి చూస్తారు. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. బాలుని కూడా తీసుకురానా మీ అన్నయ్య? ఓకే, అంటే జనరల్గా బాలుని కొంతమంది అక్క అంటారు కదా, మరి మీరే అన్న అన్నారు? పర్సనల్ గా నాకు తెలుసు బాలన్న, అన్ననే, అక్క కాదు. అన్ననే. మరి ఎందుకు శారీలు గట్ట కట్టుకుంటారు? లేదు, యాక్టింగ్ పర్పస్. యాక్టింగ్ పర్పస్ రియల్ గా? చాలా ఇంటర్వ్యూస్ చెప్పి నువ్వు ఎప్పుడు యాక్టింగ్ పర్పస్ కట్టుకుంటావు? నేను కూడా త్వరలో కట్టుకుంటాను. వస్తుందా ఆ దరిద్రం కూడా మాకు? దరిద్రమే లేదు, నేను చాలా అందంగా ఉంటాను సారీ కట్టుకుంటే. ఏం దరిద్రమే ఉంది? ఎవడా చెప్పినాడు చెప్పు? ఎవరు చాలా చెప్పినాడు చెప్పు, నేను తీసుకెళ్తా. నార్మల్ గానే నేను మొన్న ఈ కుర్తా వేసుకుంటేనే ఒకసారి సారీ కట్టించుకోవచ్చు కదా, కట్టి కనిపించచ్చు కదా. నా ఫాలోవర్స్ అడిగారు, కామెంట్లు కూడా వచ్చాయి,
కాదు కట్టి కనిపించవచ్చు కదా, కట్టి ఏం ఒకసారి కనిపించాలి? నన్ను నిన్ను కనిపించమని కనిపించాలా? ఇన్స్టాలో. రామచంద్ర ప్రభు. సో ఓకే, బాలుకి నీకు ఏంటి సంబంధం అయితే అన్న అంటే ఓకే, తను చూసుకుంటే ఉప్పలు ఎక్కడ ఉంటారు, మీరు చూసుకుంటే ఇది ఒక 200 కిలోమీటర్స్ గ్యాప్. ఈ గ్యాప్ ని ఎక్కడ కవర్ తను చేస్తాను? కూడా ఎక్కడ నుంచో విలేజ్ నుంచి వచ్చి కూడా ఫేమస్ అయింది కదా, అదే మహబూబ్ నగర్ దగ్గర వెన్నచెరు. ఇప్పుడు ఉప్పల్లో సెటిల్ అయిపోయిండు. నా ఇన్స్టాలో నేను ఫేమ్ అయినాక నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేసిండు, అప్పుడు అట్లా ఫ్రెండ్ సో అంటే కలుసుకున్నాం అట్లా. తన దగ్గర నేర్చుకున్నావా? హాయ్ అండి నేను మీ ఉప్పల బాలు అండి. నేను స్టార్ట్ చేసినాక, నేను ఫేమ్ అయినాక, నా ట్రోల్స్ అన్ని అయినాక నాకు మెసేజ్ చేసిండు కలుద్దామా అని. అప్పుడు క్లోజ్నెస్ ఫ్రెండ్. ఏంటి అక్కడ బాగా కనెక్ట్ అయ్యావు, కలుద్దాం అన్నారు? కరీంనగర్ లో కలిసినాం, కనెక్ట్ అయ్యాం. ఎక్కడ కరీంనగర్ లో కలిసారు? హోటల్లో. హోటలేనా? యా. మీకు అదే మంచి పాయింట్. అంటే ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. లేదు, ఏకాంతంగా రీల్స్ తీయడానికి తీసుకున్నాం. రీల్స్ అలా చెప్తారు ఈ మధ్యన. మా ముందు స్క్రిప్ట్ ఇవ్వాలి కదా, నేను అలా చెప్తాను కదా. స్క్రిప్ట్ అవసరం లేదు, నార్మల్ గా చెప్పండి. ఓకే, సో అంటే అలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే కరీంనగర్ వచ్చారు నీకోసం. వచ్చాక కలిసాం మేము. సో ఇంకెవరైనా నీకు తెలుసా ఇన్స్టా టిక్ టాక్ లో? ఇప్పుడు అందరు, నేను ఫేమ్ అయ్యాక అందరు తెలుసు. ఫేమ్ అయ్యావా? ఇప్పుడు ఎక్కడికైనా పబ్లిక్ వెళ్తే అనిల్ అని గుర్తుపడతారు కదా. ఎలానే? ఇన్స్టాలో కనిపిస్తావు కదా అన్నయ్య, మీ వీడియోస్ చూస్తామని చెప్తారు ఎక్కడికైనా. అంతేనా? ఇంకేదని చెప్తారా? ఇంకేం చెప్పరు. ఏం చెప్పరు? లేదు. మరి నీ కోడ్ ఉంటది కదా, హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, నేను పూడూరు ఫేమస్ అని. ఇలా ఫేమస్ అయ్యావు పోనే? మా ఊరికి నేనే ఫేమస్. ఫేమస్ అవ్వడం పక్కన పెడితే నువ్వే ఫేమస్ అని పెట్టేసుకున్నావు. లేదు, పెట్టలేదు. మా ఊర్లో నన్ను ఫస్ట్ నుంచి ఫేమస్ ఫేమస్, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఫేమస్ ఫేమస్ అని అందరికి అట్లా అలవాటు అయిపోయింది. మా ఊరికే ఫేమస్ అని. సరే అయితే కొన్ని ఆనెస్ట్ గా మాట్లాడతావు, చెప్తావా? ఓకే, చెప్పా. అనుకోవు కదా? ఏమనుకోను. సో ఇప్పుడు నీ వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు వేసే డైలాగులు ఏట్రా నువ్వు తేడానా అనే డైలాగులు వస్తాయి. సో ఎందుకు అలాంటి డైలాగులు వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం నీకేంటి? చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, నేను అవన్నీ పట్టించుకోను. అంటే చాలా వరకు ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి, ఫస్ట్ లో వచ్చేది, ఇప్పుడు తక్కువ అయినాయి. సో బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అవి బ్యాడ్ అని ఫిక్స్ అయిపోవా? అవి బ్యాడ్ కామెంట్స్ అని ఫిక్స్ అయిపోయావు? బ్యాడ్ పెడితే బ్యాడ్ కామెంట్స్ కదా ఫిక్స్. అంటే ఇంకెందుకు ఇవి అని అంటారు కదా. ఏంటి బ్రో నీకెందుకు ఇవి, సో నార్మల్ వీడియోస్ చేయొచ్చు కదా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకని? నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, చూస్తే చూడండి, లేకపోతే ఎందుకు ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా అంటాను? ఇది డ్రెస్ ఇలా అనుకుంటున్నాను, కిందికి మీదికి. డ్రెస్ కన్నా నువ్వు శారీలో కంఫర్ట్ గా ఉంటుందేమో. ఓకే, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో నెక్స్ట్ టైం మీకే ఇస్తాను, శారీ కట్టుకొని సర్ప్రైజ్ గా ఇస్తాను. నేను బాలను కూడా అలాగే చేసా, చెప్పారు లేదు? సారీస్ కాల్ చేసి అడుగుతా, సారీస్ లోనే చేసా. నెక్స్ట్ టైం నేను కూడా సారీస్ లో నెక్స్ట్ ట్రై చేస్తాను. కాదు, మీకు ఇప్పుడు అంటే ఈ ఇన్స్టాల్ టిక్ టాక్ వాళ్ళందరూ కూడా కొన్ని ఫంక్షన్స్ పార్టీస్ పెట్టుకుంటారు, నువ్వు అటెండ్ అవుతావా? తక్కువ, కానీ వెళ్తా, నా కాలేజ్ లేనప్పుడు వెళ్తా. సో ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళావు? మొన్న రీసెంట్ మీ బాలు అన్నది బర్త్డే అయింది, వెళ్ళలేదు. ఇన్స్టాల్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది, బాలు బావా అంటారు చాలా మంది. నాతో వీడియో కాల్ మాట్లాడిండు, బట్ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్తా 5కి నెక్స్ట్. ఎందుకు వెళ్ళలేదు? బిజీ ఉండే, వెళ్ళలేదు. ఏంటో అంత బిజీ? ఫ్రెండ్ బర్త్డే ఉంది అదే రోజు. అంటే అన్న బర్త్డే కన్నా ఫ్రెండ్ అంటే ఇక్కడ మళ్ళీ వేరే ఫంక్షన్ ఉండే, 2 పెళ్లిళ్ళు ఉండే, అవి అటెండ్ అయ్యి వెళ్ళలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.